Okay, good morning. Today we will continue complex vibrations. The complex vibrations అంటే in other words Fourier series. ప్రీవియస్ క్లాస్లో ఫోరియర్ సిరీస్ యొక్క ట్రూ సిగ్నిఫికెన్స్ చెప్పాను. ఓకేనా? ఇప్పుడు నేను మీలాగే డిగ్రీ చదువుకుంటున్నప్పుడు జనరల్గా ఫిజిక్స్ అంటే ఇష్టపడతాం కాబట్టి సార్ చెప్పేవాళ్ళు ఏంటి, ఒక నాన్ సైనసాయిడల్ ఫంక్షన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ వేవ్ లేకపోతే సాటూతో ట్రయాంగులర్ అలాంటి ఒక వేవ్ని సైనసాయిడల్ ఫంక్షన్స్ యొక్క సమ్ కింద రాయాలి అని. కానీ అర్థం అవ్వని విషయం ఏంటంటే ఎందుకు రాయాలి? ఓకేనా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ సో? ఓకే, ఇప్పుడు మనకు మ్యాథమెటిక్స్ వచ్చని, ఇంటిగ్రేషన్స్ వచ్చని, డెరివేటివ్స్ వచ్చని ప్రూవ్ చేసుకోవడానికి రాయాలని అనిపించేది. ఫర్ ఎగ్జాంపుల్ A0, AR, BR వాటికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. వాటిని డిరైవ్ చేసి మొత్తానికి మనం ఒక స్క్వేర్ వేవ్ని సైనసాయిడల్ ఫంక్షన్స్ యొక్క సమ్ కింద రాసేవాళ్ళం. సో వాట్ ఈస్ ద యూజ్ అనేది అర్థమయ్యేది కాదు. ఓకేనా? తర్వాత మనం అవుట్ ఆఫ్ అవర్ క్యూరియాసిటీ, అవుట్ ఆఫ్ అవర్ ప్యాషన్ మనం గూగుల్ చేసి, ఓకేనా, అసలు నిజంగా ఎందుకు మనం అలా స్ప్లిట్ చేయాలన్న దానికి కారణం వెతికితే నేను మీకు చెప్తున్న ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? సో నేను మీకు అన్నట్టుగా ఫోరియర్ సిరీస్ ఆర్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ గివ్స్ యూ ద రెసిపీ ఆఫ్ ది వేవ్. ఏదైనా ఒక సిగ్నల్ ఉందంటే, ఒక వేవ్ ఉందంటే అది సైనసాయిడల్ గా లేదు. సైనసాయిడల్ గా ఉండడం అంటే ఏంటి తెలుసా మీకు? సైనసాయిడల్ వేవ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేస్తున్నాను చూడండి. సైనసాయిడల్ వేవ్ అంటే ఇలా ఉంటుంది. సైనసాయిడల్ వేవ్ అంతే కదా. సైన్ అంటే నా ఉద్దేశం కొసైన్ కూడా. కొసైన్ అంటే కోసైన్ కదా. సో సైనసాయిడల్ ఫంక్షన్స్ ఇలా స్మూత్ గా ఉంటాయి కదా సైనసాయిడల్ ఫంక్షన్స్. సో మనకి జనరల్ గా మనకు వచ్చే సిగ్నల్స్ కానీ వేవ్స్ కానీ సైనసాయిడల్ గా ఉండవు. ఓకేనా? ఎలా ఉంటాయి? స్క్వేర్ వేవ్ లా కానీ, లేకపోతే నిన్న మీకు గీసాం కదా ఒక ర్యాండమ్ షేప్ కానీ, అలాగే సాటూత్ కానీ, లేకపోతే ట్రయాంగులర్ కానీ ఇలా ఉంటాయి. సో వాటిని మనం గనక ఫోరియర్ సిరీస్ ఉపయోగించి సైనసాయిడల్ టర్మ్స్ యొక్క సమ్ కింద రాయగలిగితే మనకి ఏం తెలుస్తుంది? అది పోస్ట్ మార్టం చేసినట్టు. ఓకేనా? ఆ వేవ్ లో ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కాఫీకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే షుగరు, కాఫీ పౌడరు, మిల్క్ ఎలా వస్తాయో, అలాగే ఒక నాన్ సైనసాయిడల్ ఫంక్షన్ ని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే అందులో ఉన్న పార్ట్స్ ఏంటో మనకి తెలుస్తాయి క్లియర్ గా. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, మళ్ళీ రిపీట్ చేయనది. సో దీనివల్ల మనకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే పోస్ట్ మార్టం చేసి అందులో ఉన్న కాంపోనెంట్స్ ఏంటో తెలిసినవో, మనం వాంటెడ్ కాంపోనెంట్స్ ఉంచుకొని మిగిలిన అన్వాంటెడ్ వాటిని మనం ఏం చేయొచ్చు? ఫిల్టర్ చేసేయచ్చు. దానివల్ల క్లారిటీ ఇంప్రూవ్ అవుతుంది. సౌండ్ లోనే కాదు, పిక్చర్స్. ఇప్పుడు హబుల్ టెలిస్కోప్ మనకు పిక్చర్స్ పంపిస్తుంటది. ఓకేనా? స్పేస్ టెలిస్కోప్. ఆ పిక్చర్స్ లో చాలా నాయిస్ ఉంటుంది. ఆ నాయిస్ ని సైంటిస్టులు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ద్వారానే ఫిల్టర్ చేస్తారు. ఓకేనా? సో ఇలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. సో మనం ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ లోకి వెళ్తే ఒకసారి చూడండి. సో ఫోరియర్ థియరం ఏం చెప్తుందంటే, ఇక్కడ నేను కొన్ని వేవ్స్ ఫార్మ్స్ వేసాను చూడండి పైన. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్క్వేర్ వేవ్, ఇది సాటూత్, ఇది ట్రయాంగులర్. ఇవేంటివి? పీరియాడిక్ ఫంక్షన్సా, నాన్ పీరియాడిక్? చూసి చెప్పండి. పీరియాడికా, నాన్ పీరియాడిక్? అవి పీరియాడికే కదా. పీరియాడిక్ అంటే ఏంటి? రిపిటిషన్. సేమ్ అదే స్ట్రక్చర్ రిపిటిషన్ అవుతూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ పీరియాడిక్. సో అవి పీరియాడికే, కాకపోతే దే ఆర్ నాన్ సైనసాయిడల్. సైనసాయిడల్ షేప్ లో లేవు అవి. అవి ఎలా ఉన్నాయి? స్క్వేర్ వేవ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉందంటే ఇలా ఉంది, ఇది స్క్వేర్ వేవ్. అదే సాటూత్ తీసుకుంటే సాటూత్ ఇలా ఉంది. ఓకేనా? ఇది సాటూత్. అలాగే మీరు ట్రయాంగిల్ తీసుకుంటే ట్రయాంగులర్ వేవ్ ఇలా ఉంది, ఇది ట్రయాంగిల్. దీస్ ఆర్ పీరియాడిక్ వేవ్ ఫార్మ్స్, బట్ దే ఆర్ నాట్ సైనసాయిడల్ కాదు. సైనసాయిడల్ వేవ్ ఫార్మ్స్ అంటే ఎలా ఉంటుంది చెప్పాను కదా. ఇప్పుడు ఇలా ఉంటుంది సైనసాయిడల్ వేవ్ ఫార్మ్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఫర్ అస్, ఆర్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెనిఫిషియల్ ఫర్ అస్ టు ఎక్స్ప్రెస్ నాన్ సైనసాయిడల్ ఫంక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైనసాయిడల్ ఫంక్షన్స్. ఎందుకు బెనిఫిట్ అన్నది నేను మీకు క్లియర్ కట్ గా అర్థమై ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే,
సో ఫోరియర్ థియరమ్ ఏం చెప్తుంది? ఇట్ ఎక్స్ప్రెసెస్ ఎ నాన్ సైనసాయిడల్ పీరియాడిక్ ఫంక్షన్ యాజ్ ఎ సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సైనసాయిడల్ టర్మ్స్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ఇలా అన్నమాట. అంటే ఈ ఫామ్ లోకి మారుస్తుంది. అదే ఫోరియర్ థియరమ్. అంటే ఇన్ అదర్ వర్డ్స్ అది ఏం చేస్తుంది? రెసిపీ ఆఫ్ ఎ వేవ్. ఇప్పుడు ఏదైనా కొత్తగా ఒక డిష్ ట్రై చేసావు, హోటల్కి వెళ్ళి వాట్ ఈస్ ద రెసిపీ అని అడుగుతావు కదా. వాట్ ఈస్ ద రెసిపీ అంటే నా ఉద్దేశం ఏంటి? అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడారు అనే కదా. సో ఆ రెసిపీ తెలిస్తే మనం కుక్ చేయొచ్చు. అలాగే ఒక వేవ్ లో అసలు ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి, ఏ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి అందులో అనేది మనకి ఫోరియర్ థియరమ్ చెప్తుంది. ఓకే, సో ఫోరియర్ థియరమ్ మ్యాథమెటికల్ ఫామ్ చూస్తేనమ్మా చూడండి, ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు, దాన్ని మనం ఎఫ్ ఆఫ్ ఒమేగా టీ అని కూడా రాస్తాం. ఇక్కడ ప్లస్ కాదమ్మా, ఈజ్ ఈక్వల్ టు y ఈక్వల్స్ ఎఫ్ ఆఫ్ ఒమేగా టీ. అంటే ఇదేంటిది? ఇప్పుడు ఇది స్క్వేర్ వేవ్ అవ్వచ్చు, సాటూత్ అవ్వచ్చు, ట్రయాంగిల్ అవ్వచ్చు, ఇంకేదన్నా అయి ఉండొచ్చు. అంటే మొత్తానికి ఒక నాన్ సైనసాయిడల్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఒమేగా టీ. దాన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం చూడండి. ఏ నాట్ అదొక కాన్స్టెంట్, మిగిలినవన్నీ కూడా ఏంటి? కాస్ టైమ్స్ ఎలా ఉన్నాయి చూడండి. కాస్ ఒమేగా టీ అంటే ఫ్రీక్వెన్సీ ఒమేగా, ఇక్కడ కాస్ 2 ఒమేగా టీ అంటే ట్వైస్. నెక్స్ట్ టైం వస్తుంది కాస్ 3 ఒమేగా టీ. ఈ కాస్ పదాల యొక్క, అంటే ఇది సైనసాయిడల్ టర్మ్సే కదా. సైన్ కానీ కాస్ కానీ వచ్చిందంటే అది సైనసాయిడల్ ఫంక్షన్ కిందే కదా లెక్క. కాస్ యొక్క కోఎఫిషియెంట్స్ ఏమో A1, A2, A3 అలా తీసుకుంటాం. నెక్స్ట్ ప్లస్ B1 సైన్ ఒమేగా టీ, B2 సైన్ 2 ఒమేగా టీ, సైన్ 3 అంటే ఫ్రీక్వెన్సీ ఏమవుతుంటుంది అలాగా 1:2:3 పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఫోరియర్ థియరమ్ ఉపయోగించి ఒక ఫంక్షన్ ని అనలైజ్ చేయాలంటే మనం ఏం చేయాలి? సింపుల్, ఈ ఫోరియర్ కాన్స్టెంట్స్ ఉన్నాయి కదమ్మా, A0 అలాగే A1, A2, A3 అంటే కాస్ యొక్క కోఎఫిషియెంట్స్, B1, B2, B3 అండ్ సో ఆన్ సైన్ కోఎఫిషియెంట్స్. దీస్ ఆర్ కాల్డ్ ఫోరియర్ కాన్స్టెంట్స్ కదా, లేకపోతే ఫోరియర్ కోఎఫిషియెంట్స్ అని కూడా అంటారు. వీటిని కనుగొంటే మనం దెన్ వీ కెన్ ఎక్స్ప్రెస్ ది నాన్ సైనసాయిడల్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దీస్ సైనసాయిడల్ ఫంక్షన్స్. ఓకే, సో టాస్క్ ఏంటంటే ఇక్కడ టు డిటర్మైన్ A0, AR, BR. AR అని ఎందుకంటున్నాను? AR కనుక్కుంటే A1 వస్తుంది, A2 వస్తుంది, A3 వస్తుంది. BR కనుక్కుంటే B1, B2, B3 ఏదైనా కట్టచ్చు. సో 3 కాన్స్టెంట్స్ మనం కట్టాలి, A0, AR, BR. ఓకేనా? సో అవి ఎలా అంటే అవి చెప్పే ముందు ఫోరియర్ థియరమ్ కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అవి ఏ ఫంక్షన్స్ అప్లై అవుతాయి అంటే చూడండి. ఫస్ట్ ఆ ఫంక్షన్ ఎలా ఉండాలంటే ఫైనైట్ గా ఉండాలి. ఏ ఫంక్షన్ అయితే మనం అటాప్సీ చేస్తున్నామో, అటాప్సీ అనొచ్చు కదా దీన్ని, పోస్ట్ మార్టం అటాప్సీ చేస్తున్నామో దాన్ని, అది ఫైనైట్ గా ఉండాలి. తర్వాత సింగిల్ వాల్యూడ్ గా ఉండాలి. సింగిల్ వాల్యూడ్ అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కి 2 వాల్యూస్ ఉండకూడదు. అలా ఉండదు జనరల్ గా ఫంక్షన్స్. ఓకేనా? డిస్కంటిన్యూటీస్ దగ్గర ఉంటాయి. ఓకే, సో సింగిల్ వాల్యూడ్ గా ఉండాలి. తర్వాత కంటిన్యూస్ గా ఉండాలి, అంటే జంప్స్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ tan ఫంక్షన్ ఉంది, tan 90 degrees వాల్యూ ఎంత? ఇన్ఫినిటీ కదా. సో 89 degrees దగ్గర నుంచి 91 degrees కి జంప్ చేద్దామని ట్రై చేస్తే అవుద్దా చెప్పండి? tan 89 degrees కి ఒక వాల్యూ ఉంటుంది, 90 degrees కి ఇన్ఫినిటీ, మళ్ళీ 91 degrees కి ఒక వాల్యూ ఉంటుంది. సో దేర్ ఈజ్ ఎ డిస్కంటిన్యూటీ. సో డిస్కంటిన్యూటీ అంటే అర్థమైంది కదా, మధ్యలో ఇన్ఫినిటీస్ రావడం. అలాగే 4వ కండిషన్ ఏంటి? అన్నిటికంటే ఇంపార్టెంట్ కండిషన్ ఇదే, పీరియాడిక్ గా ఉండడం. ఓకేనా? సో ఈ 4 కండిషన్స్ కి ఒక పేరు ఉందమ్మా, వీటిని డ్రిచ్లెట్ కండిషన్స్ అంటారు. అంటే ఏ కండిషన్స్ లో ఫోరియర్ థియరమ్ యొక్క అప్లికబిలిటీ వ్యాలిడ్ అవుతుందో దోస్ కండిషన్స్ ఆర్ కాల్డ్ డ్రిచ్లెట్ కండిషన్స్. అయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ విషయం చెప్పాలి చూడండి. ఇది మనం రాయడానికి రాసాం కానీ ఫోరియర్ థియరమ్ ని కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో ఆలోచిస్తే ఒక ఫంక్షన్ లో ఫైనైట్ నెంబర్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ ఉన్నాయి కానీ అవి ఫైనైట్ గా ఉన్నాయి. అలాంటి సందర్భంలో కూడా వీ కెన్ అప్లై ఫోరియర్ థియరమ్. అలాగే అసలు ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తే నాన్ పీరియాడిక్ గా ఉన్న కొన్ని ఫంక్షన్స్ కూడా మనం ఫోరియర్ థియరమ్ అప్లై చేయొచ్చు. అది నెక్స్ట్ లెవెల్ అది. ఓకేనా? కాదు మీరు బేసిక్ లెవెలే అండర్స్టాండింగ్ పెట్టుకోండి. అంటే ఫంక్షన్ కి ఫోరియర్ థియరమ్ అప్లై అవ్వాలంటే ఎలా ఉండాలి? అది ఫైనైట్ గా ఉండాలి, సింగిల్ వాల్యూడ్, కంటిన్యూస్ అండ్ దెన్ పీరియాడిక్. అంటే డ్రిచ్లెట్ కండిషన్స్ ని ఒబే చేయాలి
ఓకే. సో ఇప్పుడు నేను ఇందాక ఏమన్నాను, ఫోరియర్ థియరమ్ ని ఒక గివెన్ ఫంక్షన్ కి అప్లై చేయాలి అంటే ఏ నాట్ వాల్యూ, ఏ ఆర్ వాల్యూ, బి ఆర్ వాల్యూ కనుగోవాలి. ఓకేనా? సో ఏ నాట్ ఎలా కనుక్కుంటాం చూద్దాం. ఏ నాట్ ని ఫార్ములాస్ ఉన్నాయి మూడిటికి. ఫార్ములాస్ కాకుండా ఒక వేవ్ ఫామ్ ఇచ్చాడు అనుకోండి మీకు ఎగ్జామ్ లో, ఆ వేవ్ ఫామ్ కి మీరు మ్యాథమెటిక్స్ అంటే పెన్ను పట్టుకోకుండానే ఏ నాట్ కలిపేయచ్చు. ఎలా అంటే చూడండి, నేను ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ వేసాను చూడండి. ఏ నాట్ ఏంటంటే అది డిస్టెన్స్ బిట్వీన్ యాక్సెస్ ఆఫ్ వైబ్రేషన్ అండ్ టైం యాక్సెస్. మనం ఏం చేస్తాం, ఫంక్షన్ ఎలా రిప్రజెంట్ చేస్తాం చెప్పాను కదా, టైం డొమైన్ లో ఎక్స్ యాక్సెస్ మీద టైం తీసుకుంటాం, వై యాక్సెస్ మీద డిస్ప్లేస్మెంట్ తీసుకుంటాం, అంతే కదా, అంటే వై. సో ఇప్పుడు మనకి ఇచ్చిన వేవ్ ఫంక్షన్ ఇలా ఉందండి, ఇదొక స్క్వేర్ వేవ్. ఓకేనా? చూస్తే ఇది మనం ఏమి క్యాలిక్యులేట్ చేయకుండానే ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేయచ్చు దీనికి. ఎందుకంటే ఇప్పుడు ఈ వేవ్ కి, అంటే కోఆర్డినేట్ సిస్టమ్ పట్టించుకోవద్దు మీరు, ఈ వేవ్ కి యాక్సిస్ ఆఫ్ వైబ్రేషన్ ఎక్కడ ఉంది, సెంటర్ లో కదా ఉండేది, అంటే ఇది యాక్సిస్ ఆఫ్ వైబ్రేషన్. ఓకేనా? టైం యాక్సిస్ ఎక్కడ ఉంది, సేమ్ అదే కదా టైం యాక్సిస్. అంటే ఇన్ దిస్ కేస్ ది యాక్సిస్ ఆఫ్ వైబ్రేషన్ కోయిన్సైడ్స్ విత్ ది టైం యాక్సెస్. అంటే రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత, 0 కదా. సో ఇలాంటి వేవ్ ఫామ్ కి ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 0. ఓకే, మీరు క్యాలిక్యులేట్ చేసినా అదే వస్తుంది, చూడగానే చెప్పొచ్చు. రైట్ సైడ్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి. ఈ రెండు సిమిలర్ గా ఉన్నాయి షేప్స్, కానీ ఇక్కడ చూడండి ఈ వేవ్ ఫామ్ కొంచెం పైకి ఉంది కదా. ఇక్కడ చూడండి ఈ కేసులో యాక్సిస్ ఆఫ్ వైబ్రేషన్ ఎక్కడ ఉంది, ఈ సెంటర్ లో ఉంది. ఓకేనా? కానీ టైం యాక్సిస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత, యాంప్లిట్యూడ్ మొత్తం ఏ అయితే అందులో సగం ఎంత, a/2. సో ఏ నాట్ వాల్యూ ఎంత ఇక్కడ, a/2. ఓకేనా? సో వేవ్ ఫామ్ చూడగానే మనం ఏ నాట్ వాల్యూ చెప్పేయచ్చు. ఓకే, అలాగే ఏఆర్ బిఆర్ కూడా కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి. ముందు షార్ట్ కట్స్ చెప్పేస్తున్నాను చూడండి. ఓకేనా? ఫార్ములాస్ కూడా చూడండి. ముందు ఒకసారి ఫార్ములాస్ మర్చిపోయాను. ఏ నాట్కి ఫార్ములా ఏంటంటే 1/t. టీ అంటే టైం పీరియడ్ అమ్మా. ఓకేనా? 1/t 0 to t f of omega t dt. ఇందులో సైన్ కానీ కాస్ కానీ రాదు. ఏఆర్ వాల్యూ ఎలా వస్తుందంటే 2/t, అంటే డబుల్ ఉంటుంది, 2/t 0 to t f of omega t cos r omega t dt. ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే A1, A2, A3 ఇవి కాస్ యొక్క కోఎఫిషియెంట్స్ కదా, అందుకని ఇక్కడ కాస్ వస్తుంది. నెక్స్ట్ బిఆర్ ఇస్ ఈక్వల్ టు 2/t 0 to t f of omega t sin r omega t dt. ఈ మూడు గుర్తుండాలమ్మా ఫార్ములాస్ ఖచ్చితంగా. ఓకేనా? అన్ని సందర్భాల్లో మనం చూడగానే వాల్యూస్ చెప్పలేం. ఓకేనా? అలాంటి కేసెస్ లో మనం క్యాలిక్యులేట్ చేయాల్సి రావచ్చు. అప్పుడు ఏ నాట్, ఏఆర్, బిఆర్ మూడిటికి ఎక్స్ప్రెషన్స్ తెలియాలి. నేను ఒక షార్ట్ కట్ ఆల్రెడీ చెప్పేశాను కదా. బై సీయింగ్ ద వేవ్ ఫార్మ్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ సే ద వాల్యూ ఆఫ్ ఏ నాట్. ఓకే, మరి ఏఆర్ బిఆర్ కూడా మామూలుగా అయితే క్యాలిక్యులేట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఒమేగా టీ ఎంతో చూసుకొని దాన్ని బట్టి ఇంటిగ్రేట్ చేసి లిమిట్స్ అప్లై చేసి కట్టాలి. కానీ కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో ఇవి వ్యాలిడ్ అవుతాయి. ఏంటి ఆ షార్ట్ కట్స్ అంటే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని ఒక ఫంక్షన్ ఉంది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ కట్టామనుకోండి, ఏమవుద్ది, మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. అంటే మళ్ళీ ఏమొచ్చింది, ఎఫ్ ఆఫ్ ఎక్సే వచ్చింది. అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇలాంటి ఫంక్షన్ ఏమంటారంటే ఈవెన్ ఫంక్షన్ అంటారమ్మ. ఈవెన్ అంటే మైనస్ సబ్స్టిట్యూట్ చేసినా కూడా మళ్ళీ సేమ్ అదే ఫంక్షన్ వస్తుంది, అంటే మైనస్ కి ఇమ్యూనిటీ ఉంది దానికి. ఓకే, అలాగే ఆడ్ ఫంక్షన్ అంటే ఏంటి, సింపుల్. ఆడ్ ఫంక్షన్ కి ఎవరైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ కాక ఆడ్ కి ఎగ్జాంపుల్ చెప్పండి. ఎక్స్ క్యూబ్ తీసుకునే ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఎక్స్ క్యూబ్ వస్తుంది, అంటే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో మైనస్ పెట్టినప్పుడు ఫంక్షన్ కి మైనస్ వస్తుంది, కాబట్టి దట్ ఈస్ కాల్డ్ అన్ ఆడ్ ఫంక్షన్. ఇప్పుడు నేను అనే ప్రశ్న ఏంటంటే మిమ్మల్ని, ఒక ఫంక్షన్ నెయిదర్ ఈవెన్ నార్ ఆడ్ అయ్యే ఛాన్స్ ఉందా?
లేదు సార్, 0 రావాలి సార్. వెంకటేష్ గట్టిగా చెప్పమ్మా, ఛాన్స్ ఉందా? లేదు సార్. లేదు, ఉందమ్మా. ఇప్పుడు ఒక ఫంక్షన్ ఖచ్చితంగా ఈవెన్, ఖచ్చితంగా ఆడ్, ఏదో ఒకటి అయి తీరాలని అక్కడ రూల్ లేదు. ఏ ఫంక్షన్ కెన్ నెయిదర్ బి ఈవెన్ నార్ బి ఆడ్. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు x² ప్లస్ x³ అనే ఫంక్షన్ ఉంది. ఓకేనా? ఇందులో ఎఫ్ ఆఫ్ -x కట్టి చూద్దాం. -x కడితే ఎంత అవుద్ది? ఇదేమో x², ఇది -x³ అవుద్ది. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఈక్వల్ అయిందా? అవలా. పోనీ -f ఆఫ్ ఎక్స్ కి ఈక్వల్ అయిందా? అవలా. సో దిస్ ఫంక్షన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నెయిదర్ ఈవెన్ నార్ ఆడ్. సో అందుకే నేను చెప్తున్నా, ఒక ఫంక్షన్ నెయిదర్ ఈవెన్ నార్ ఆడ్ అయినప్పుడు ఈ షార్ట్ కట్స్ ఏం ఉపయోగపడవు. కానీ చాలా సందర్భాల్లో మనకి ఇచ్చిన ఫంక్షన్స్ ఎయిదర్ ఈవెన్ అవుతాయి ఆర్ ఆడ్ అవుతాయి. ఒక విషయం చెప్పండి, సైన్ థీటా అనేది ఈవెన్ ఫంక్షనా ఆడ్ ఫంక్షనా? ఈవెన్ సార్. ఈవెన్ కాదు కదమ్మా, మర్చిపోయారు మీరు ఫార్ములా. ఆడ్ ఫంక్షన్. ఎందుకని? సైన్ థీటా అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అనుకోండి, ఎఫ్ ఆఫ్ -x అంటే సైన్ ఆఫ్ -x, సైన్ ఆఫ్ -x ఎంత? -sin x. సో సైన్ థీటా ఈజ్ అన్ ఆడ్ ఫంక్షన్, వేర్ కాస్ థీటా ఈజ్ అన్ ఈవెన్ ఫంక్షన్. కాస్ -x ఎంత అవుతుందో తెలుసా? కాస్ x అవుతుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు నేను చెప్పే షార్ట్ కట్ ఏంటంటే, మనకి ఇచ్చిన ఫంక్షన్ కనుక ఈవెన్ ఫంక్షన్ అనుకోండి, అప్పుడు మీరు బి వాల్యూస్ కట్టక్కర్లా, 0 వేసేయచ్చు. ఓకేనా? బిఆర్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0 అవుతుంది. B1, B2, B3 అన్ని కూడా 0లు అయిపోతాయి. ఓకేనా? ఇవి ఎందుకన్నా షార్ట్ కట్ కూడా నేను మీకు చెప్పగలను, కాకపోతే ఎక్కువ టైం పడుతుంది. మీ డౌట్ ఉన్న వాళ్ళు నాకు పింగ్ చేస్తే నేను వాళ్ళకి పర్సనల్ గా చెప్తాను ఎందుకు ఇలా 0 అవుతుందో. ఓకేనా? నెక్స్ట్, ఆడ్ ఫంక్షన్ అయితే గనక మీకు ఇచ్చిన ఫంక్షన్, అప్పుడు ఏమవుద్దంటే ఏ వాల్యూస్ అన్ని 0లు అవుతాయి. అంటే A1, A2, A3 ఇవన్నీ 0లు అయిపోతాయి. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈవెన్ ఫంక్షన్, ఆడ్ ఫంక్షన్, ఇది కొన్ని సందర్భాల్లో మీకు ఈవెన్ జామ్ లాంటి ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా దీన్ని బేస్ చేసుకుని బిట్లు ఇస్తారు. మనకి ఒక ఫంక్షన్ ఇస్తాడు, దానికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కడితే A0 వాల్యూ ఎంత వస్తుంది, AR ఎంత వస్తుంది, BR ఎంత వస్తుంది అని అడుగుతాడు. మనకి కట్టే టైం ఉండదు. మనం ఏం చేయాలి? ఇలాంటి వాడు బిట్ ఇచ్చేది కూడా అందుకే, పిల్లోడికి షార్ట్ కట్ తెలుసా లేదా అని ఇస్తారు తప్ప చేయమని కాదు వాళ్ళ ఉద్దేశం. సో ఆడ్ ఫంక్షన్ అయితే ఏ వాల్యూస్ 0 అవుతాయి అమ్మా, ఈవెన్ ఫంక్షన్ అయితే బి వాల్యూస్ 0 అవుతాయి. ఓకేనా? ఇది ఎలా వచ్చిందో కూడా చెప్తాను చూడండి ఒకసారి, మీకు మళ్ళీ మర్చిపోతాయి. ఇక్కడ ఏం లేదమ్మా, ఇప్పుడు మనకు రూల్ ఉంది మ్యాథమెటిక్స్ లో. ఏంటంటే ఆ రూలు 0 to t లేకపోతే 0 to 2t అనుకోండి. 0 to t ఎఫ్ ఆఫ్ సంథింగ్ అని ఉందనుకోండి ఫంక్షన్, దీన్ని 2 into 0t కింద రాయొచ్చు. ఎప్పుడు? అది ఫంక్షన్ కనుక ఈవెన్ ఫంక్షన్ అయితే. అదే ఆడ్ ఫంక్షన్ అయితే దాని వాల్యూ 0 అవుతుంది. మీకు ఇక్కడ ఏమవుద్దంటే ఏఆర్ వాల్యూ కట్టేటప్పుడు చూడండి, ఏఆర్ కట్టేటప్పుడు ఏఆర్ లో ఏముంది? కాస్ ఉంది కదా. ఓకేనా? సో మనకి ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఒమేగా టీ గనక ఏమవ్వాలి? ఒకవేళ ఆడ్ ఫంక్షన్ అయింది అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఒమేగా టీ ఆడ్ అయింది, అప్పుడు ఇది ఆడ్, కాస్ ఎలాగో ఈవెన్. ఆడ్ ఫంక్షన్ ని ఈవెన్ ఫంక్షన్ ని మల్టిప్లై చేస్తే ఏ ఫంక్షన్ వస్తుంది? ఆడ్ ఫంక్షన్ వస్తుంది. అంటే ఈ ఇంటిగ్రండ్ అంటాం కదా, దేనైతే మనం ఇంటిగ్రల్ చేస్తాం దాన్ని ఇంటిగ్రండ్ ఈజ్ ఓవరాల్ ఆన్ ఎ హోల్ ఇట్ ఈస్ అన్ ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్ కి ఇంటిగ్రల్ వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. అంటే ఒక కంప్లీట్ సైకిల్ తీసుకున్నప్పుడు దాని వాల్యూ 0 అవుతుంది. అలాగే ఇక్కడ బిఆర్, అందుకే ఏఆర్లు 0 అయింది. మరి బిఆర్ ఈవెన్ ఫంక్షన్ ఎందుకు 0 అయింది సార్ అంటే సింపుల్. ఈవెన్ ఫంక్షన్ కి చూడండి, సైన్ ఆఫ్ అంటే ఎఫ్ ఆఫ్ ఒమేగా టీ ఈవెన్ అవుతుంది, కానీ సైన్ ఏమవుతుంది? ఆడ్ ఫంక్షన్ కదా. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే ఆడ్ వస్తుంది. అప్పుడు బిఆర్ వాల్యూస్ ఏమవుతాయి? 0 అవుతాయి. ఓకేనా? సో మీకు ఈ లాజిక్ గుర్తుండకపోయినా పర్లేదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈవెన్ ఫంక్షన్ కి బి వాల్యూస్ 0 అవుతాయి, ఆడ్ ఫంక్షన్ కి ఏ వాల్యూస్ 0 అవుతాయి. అది మాత్రం తెలియాలండి. ఓకే? అలాగే A0 వాల్యూ చూడగానే చెప్పగలగడం. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్స్ లో ఏమి ఇచ్చారంటే స్క్వేర్ వేవ్, సాటూత్, ట్రయాంగులర్. స్క్వేర్ వేవ్ అన్నిటికంటే సింపుల్. చూడండి,
మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఎంత ప్లస్ ఏ ఆర్ మైనస్ ఏ t/2 t 3t/2 2t ఇలా ఉంటుంది స్క్వేర్ వేవ్. ఇందులో వాల్యూస్ ఏంటంటే A0 నేను చెప్పాను ఇలా ఉందనుకోండి వేవ్ ఫామ్ A0 ఎంత మనం చూడగానే చెప్పొచ్చు 0. AR ఎంత అవుతుందంటే 0. ఓకేనా AR 0. ఓకే అలాగే నెక్స్ట్ బిఆర్ వాల్యూస్ చూసారనుకోండి అవి ఎంత వస్తాయి అంటే 2a/r/, ఇంటూ 1 - cos r/, వస్తాయి. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే అక్కర్లేదు, ఐ డోంట్ థింక్ సో. ఒక A0 వాల్యూ మాత్రం మీరు చూడగానే చెప్పేస్తారు కాబట్టి ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి అమ్మా. స్క్వేర్ వేవ్ ని సైనసాయిడల్ టర్మ్స్ కింద రాసినప్పుడు ఫ్రీక్వెన్సీ రేషియో 1:3:5 ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. యాంప్లిట్యూడ్స్ ఏమో వాటి యొక్క రెసిప్రోకల్స్ ఉంటాయి 1:3:1/5. తర్వాత సాటూత్ వేవ్కి వచ్చినప్పుడు సాటూత్ షేప్ ఇలా ఉంటుంది, అంటే రంపపు పన్ను తరంగం అంటారు కదా, మీరు ఒక రంప పన్ను ఎడ్జ్ చూస్తే ఇలాగే ఉంటుంది షేప్. ఓకేనా ఇందులో ఒక బిట్ అడుగుతున్నారమ్మా, రైస్ టైం అంటే ఏంటి? ఇది కదా ఇంక్రీజ్ అయ్యే టైం. ఫాల్ టైం అంటే ఇది. మీకు సాటూత్ లో చూడగానే తెలిసిపోతుంది రైస్ టైం ఈజ్ నాట్ ఈక్వల్ టు ఫాల్ టైం కదా. ఓకేనా సో మనం ఏమని చెప్పొచ్చు, రైస్ టైం ఇక్కడ తక్కువ ఫాల్ టైం ఎక్కువ. సో సాటూత్ వేవ్ కి మాత్రం రైస్ టైం ఫాల్ టైము ఈక్వల్ గా ఉండవు. సో ఇక్కడ కూడా వాల్యూస్ చూడండి. A0 వాల్యూ A/2 ఎందుకైందో ఈజీగా చెప్పేయచ్చు, తెలిస్తే అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఈ వేవ్ కి యాక్సిస్ ఆఫ్ వైబ్రేషన్ ఎక్కడ ఉంటది? ఇక్కడ ఉంటది. ఓకేనా యాక్సిస్ ఆఫ్ వైబ్రేషన్ టైం యాక్సిస్ కి ఎంత డిస్టెన్స్ లో ఉంది? A/2 కదా. సో A0 వాల్యూ చూడగానే చెప్పొచ్చు A/2. AR ఏమో 0, BR వాల్యూ కడితే A/r/, వస్తుంది. R అంటే 1 2 3 కదా. సో ఇక్కడ రేషియో చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇందాక ఆడ్ న్యాచురల్ నెంబర్స్ వచ్చినాయి, ఇప్పుడు మాత్రం 1 అంటే రేషియో ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ 1:2:3. యాంప్లిట్యూడ్స్ ఏమో రెసిప్రోకల్స్ 1:1/2:1/3. ట్రయాంగులర్ వేవ్కి వచ్చినప్పుడు మీరు ట్రయాంగిల్ చూడండి, సిమెట్రిక్ గా ఉంది కదమ్మా. రైజ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో ఫాల్ అవ్వడానికి అంత టైం పడుతుంది. సో రైజ్ టైం ఈజ్ ఈక్వల్ టు ఫాల్ టైం ఫర్ ట్రయాంగులర్ వేవ్. సో ఈ కేసులో A0 వాల్యూ మళ్ళీ ఇందాకట్లాగే A/2, BR ఏమో 0 ఈసారి, AR మాత్రం 2a/so వచ్చింది వాల్యూ. ఓకే సో ఫ్రీక్వెన్సీ రేషియో ఎలా ఉంటుంది, యాంప్లిట్యూడ్స్ రేషియో ఎలా ఉంటుంది. ఇక్కడ మీకు డెరివేషన్ చేసేటప్పుడు సైన్ r/, వాల్యూ ఎంత చెప్పండి ఇక్కడ ఎవరన్నా. R అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 అనుకున్నాం అనుకో, ఇది కరెక్టేనా? సైన్ r/, 0 వాల్యూ. సైన్ 0 ఎంతమ్మా? సైన్ 0 0, సైన్ 180 0, సైన్ పీరియాడిసిటీ ఎంత 180 degrees కదా. సైన్ π, సైన్ 2π, సైన్ 3π ఇవన్నీ 0. అంటే జనరల్ గా చెప్తే సైన్ r/, ఎంత 0. కానీ కాస్ r/, 0 కాదు. ఓకేనా కాస్ r/, వాల్యూ మీరు ఏం చెప్పగలరు, 0 అని కాదు కానీ +or-1 అవుతుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ r = 0 తీసుకున్నారనుకో, అంటే కాస్ 0 ఎంత 1 +1. r = 1 తీసుకుంటే కాస్ r/, కాస్ r/, అంటే కాస్ π కదా. అప్పుడు కాస్ π ఎంత చెప్పండి ఎవరన్నా. కాస్ 180 ఎంత? -1. వెరీ గుడ్, -1. అలాగే r = 2 తీసుకుంటే కాస్ 2r/, దట్ మీన్స్ కాస్ 2π +1. సో చూసారా, కాస్ r/, వాల్యూ మాత్రం మైనస్ ప్లస్ ఆల్టర్నేట్ వాల్యూస్ వస్తుంటాయి అమ్మా. అదొకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా అందుకే మనకి ఇక్కడ ఈ వాల్యూస్ లో డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా 1:3:5:7 యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీస్ అయితే, యాంప్లిట్యూడ్స్ ఏమో వాటి యొక్క స్క్వేర్స్ యొక్క రెసిప్రోకల్స్ 1/9, 1/25, 1/49. ఓకే రైస్ టైమ్ ఫాల్ టైమ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత A0 వాల్యూస్, AR వాల్యూస్, ఈవెన్ ఆడ్ ఫంక్షన్స్ వాల్యూస్ గుర్తుండాలి. ఓకేనా కొన్ని ర్యాండమ్ గా అడుగుతాను, చెప్పండి. డిరిచ్లెట్ కండిషన్స్ 4 చెప్పండి ఎవరన్నా. ఫైనైట్, సింగిల్ వాల్యూడ్, కంటిన్యూస్, పీరియాడిక్. వెరీ గుడ్. ఒక ఈవెన్ ఫంక్షన్ కి ఏ ఫోరియర్ కాన్స్టెంట్ 0 అవుతుందమ్మా? BR. సార్ AR. ఈవెన్ ఫంక్షన్ కి
ఏమవుతుంది బిఆర్ 0 కదమ్మా. అదే ఆడ్ ఫంక్షన్ కి AR sir. ఏఆర్ 0 అవుతుంది. తర్వాత ఏ నాట్ వాల్యూ మనం చూసి చెప్పగలం, అది అర్థమైంది కదా. ఓకే, ఫంక్షన్ ఎయిదర్ ఈవెన్ ఆర్ ఆడ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇట్ కెన్ బి నెయిదర్ ఈవెన్ ఆర్ ఆడ్, అలాంటి ఫంక్షన్స్ కూడా ఉంటాయి. సైన్ అనేది ఏమో ఏ ఫంక్షన్, ఆడా ఈవెనా? ఈవెన్ Odd sir. ఆడ్ ఫంక్షన్. పాస్ ఏమో ఈవెన్ ఫంక్షన్. తర్వాత మీరు ఇచ్చిన ఫంక్షన్ ని చూసుకోవాలి ఒకసారి. ఏదైనా ఒక ఫంక్షన్ ఇచ్చి దానికి ఫోరియర్ థియరం కడితే ఏ నాట్ ఏఆర్ ఎలా వస్తాయి అని అడుగుతాడు. మీరు అమల్ సెల్ఫీ జక్కన్న లాగా పెన్ను పట్టుకుని రాయడం, డెరివేషన్ చేయడం మొదలెట్టారు అనుకోండి, అది తెగదు. దాంతో ఒక 4-5 బిట్లు పోతాయి. ఓకేనా. సో మీరు ఏం చేయాలంటే షార్ట్ కట్స్ యూజ్ చేయాలి. ఓకేనా. మనకి ఇచ్చిన ఫంక్షన్ ఈవెన్ ఆడ్ అయిందేమో చూడాలి. అదృష్టవశాత్తు మనకి ఇచ్చిన ఫంక్షన్ sin square x ఇచ్చాడండి. ఏమవుతుంది చెప్పండి, అది ఈవెన్ ఆడా? Even sir. ఈవెన్ కదా, స్క్వేర్ ఉంది కదా. స్క్వేర్ ఫంక్షన్స్ అన్ని జనరల్ గా ఈవెన్. ఓకేనా. సో ఈవెన్ ఫంక్షన్ ఇచ్చారనగానే హ్యాపీ ఫీల్ అయిపోయి మనం ఏం చేసేయాలంటే ఆప్షన్స్ చూసుకోవాలి. ఇప్పుడు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ రాయడానికి బేసిక్ ఉండాలండి. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ లో నువ్వు పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంత ఎనఫ్ అంత కష్టపడాలి అంతే. ముందు ఆప్షన్స్ చూసుకోవాలి. ఆ ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ఆన్సర్ వచ్చేస్తుంది ఒక్కోసారి. అసలు నిజంగా చేయక్కర్లా, సాల్వ్ చేయక్కర్లా. సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, sin square x ఇచ్చాడు, అది ఈవెన్ ఫంక్షన్ అని తెలుస్తుంది. ఈవెన్ ఫంక్షన్ కి మీకు తెలుసు బీలన్నీ 0లు అయిపోతాయి. ఓకేనా. అంటే ఇప్పుడు చూడండి ఎలా గుర్తుపెట్టుకుంటారండి, ఈవెన్ ఫంక్షన్ అంటే పాజిటివ్ కదా, బి పాజిటివ్ అంటే పాజిటివ్ అంటాం కదా. సో బి పాజిటివ్, బీలన్నీ 0లు అవుతాయి. సో బి వాల్యూస్ 0లు ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. అంటే B1 B2 BR 0 అన్న ఆప్షన్స్ నాకు తెలిసి 1-2 ఉన్నాయి అనుకో. ఆ రెండిట్లో ఫిల్టర్ చేస్తే వచ్చేస్తుందిగా. సో ఆల్వేస్ హ్యావ్ ఎన్ ఐ ఆన్ ది ఆప్షన్స్ గివెన్. ఓకేనా. ఇక్కడ మనం ఫాస్ట్ గా ఆన్సర్ చేయడం కూడా ఇంపార్టెంట్. అంటే అఫ్ కోర్స్ పీజీ సెట్ లో మీకు టైం అంత ఇబ్బంది పెట్టదని నేను అనుకుంటున్నా. మీకు టైం ఉంటుంది, కానీ ఏ సంవత్సరం పేపర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. లాస్ట్ ఇయర్ పేపర్ పట్టుకొని లాస్ట్ ఇయర్ పేపర్ లాగా ఈ పేపర్ ఉంటుంది అనుకుంటే చెప్పలేము. అంతే కదా. ఇప్పుడు పేపర్ సెట్ చేయమని ఎవరికో ఇస్తారు, ఆ సెట్ చేసిన వ్యక్తి స్టాండర్డ్, ఆయనకి ఇచ్చిన గైడ్ లైన్స్, అంతే కదా. సో ఇదే రోబో చేసే పని కాదు కదా. సో మనం ఇప్పుడు మన ప్రిపరేషన్ అబ్సల్యూట్ గా ఉండాలి. ఐన్స్టైన్ చెప్పిన రిలేటివిటీ బుర్రకెక్కించుకొని రిలేటివ్ గా చేయకూడదు అన్ని. ఓకేనా. కొన్ని అబ్సల్యూట్ గా చేయాలి. ప్రిపరేషన్ ఎప్పుడు అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ గా చేసుకుని దానికి తగ్గట్టు మనం ఎగ్జామ్ లో ఆన్సర్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. అంతేగాని లాస్ట్ ఇయర్ పేపర్ ని బట్టి రిలేటివ్ గా ప్రిపేర్ అవుతానంటే కుదరదు. ఓకే. సో ఇదమ్మా 4 ఇయర్ కాంప్లెక్స్ వైబ్రేషన్స్. సో 1 minute.